తెలుగుదేశం జెండ నెత్తి కదిలొస్తున్నాడు నందమూరి ఆశయాలు నిండ నింపుకుండు చంద్రబాబు అడుగులో నాడుగులు వేస్తుండు సాహో సాహో బిఎన్ను విజయ్ కుమార్ అన్న నీ సైకిల్ స్పీడు నెవరు ఆపబోరు రన్నా విజయ్ కుమార్ అన్నను విజయమే వరిస్తుంది నూతలపాడు ఆహా సంత నూతలపాడు పొద్దు పొడుపు అతడు తెలుగుదేశం జెండ నెత్తి కదిలొస్తున్నాడు ఆదర్శాలను నింపుకుండు 2 దశాబ్దాల ప్రజా జీవితమే గడిపిండు అనునిత్యం ప్రజా సేవలోనే మునిగిపోయిండు దళిత బహుజన వర్గపు మేలు తాను కోరిండు పార్టీలకు అతీతంగా ప్రజల మేలు కోరిండు వాడవాడ గడప గడప కష్టాలను పంచుకుండు అందుకే కదిలింది జనం పల్లె పల్లె ప్రపంచనం ఎత్తె పసుపు కేతనం జయ హో అంది జనం సైకిల్ గుర్తుకే ఓటని చూపనుంది జనబలం నూతలపాడు ఆహా నూతలపాడు యహో సంత నూతలపాడు పొద్దు పొడుపు అతడు తెలుగుదేశం జెండ నెత్తి కదిలొస్తున్నాడు విక్రమార్కుడైనాడు అన్యాయం చేసేటోళ్ళ వెంటబడి తరిమాడు మరే కంటికి రెప్పోల ప్రజల బాగు చూసుకున్నోడు బడుగు బలహీన వర్గ దీన బంధువతడు నీతి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనమతడు నమ్ముకున్న వారికి దైవములా వరమిస్తడు సవాల్ చేసి నిలిచినాడు దమ్మున్న మనగాడెవడు ముందుకు రమ్మన్నాడు శాసనసభకు వడిబడిగా అడుగులు వేస్తున్నాడు నూతలపాడు ఓహో నూతలపాడు యహో సంత నూతలపాడు పొద్దు పొడుపు అతడు తెలుగుదేశం జెండ నెత్తి కదిలొస్తున్నాడు బాధను తీర్చినోడు పక్కా గృహాలు విద్య వైద్యం అందించినాడు సంక్షేమం పింఛన్లు ప్రజలకు అందించినాడు సంత నూతలపాడు చీమ కుర్తి ప్రజలకు చీమ కుట్టినా గాని భరించను అన్నాడు 4 గుప్పల పాడుకు న్యాయం చేస్తున్నాడు మత్తిపాడు మండలంకు ప్రగతి అద్దుతన్నడు టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచాడు చిన్న పెద్దల నిండు దీవెనలే కోరుతుండు నూతలపాడు ఆహా నూతలపాడు ఓహో సంత నూతలపాడు పొద్దు పొడుపు అతడు తెలుగుదేశం జెండ నెత్తి కదిలొస్తున్నాడు సంత నూతలపాడు పొద్దు పొడుపు అతడు తెలుగుదేశం జెండ నెత్తి కదిలొస్తున్నాడు నూతలపాడులో జరిగే యుద్ధం బిఎన్ విజయ్ కుమార్ అన్న నిరుపేదల నేస్తం సంత నూతలపాడులో జరిగే యుద్ధం బిఎన్ విజయ్ కుమార్ అన్న నిరుపేదల నేస్తం పదవులున్న లేకున్నా ప్రజల పక్షం బిఎన్ విజయ్ కుమార్ అన్న పసుపు జెండతో సిద్ధం పదవులున్న లేకున్నా ప్రజల పక్షం బిఎన్ విజయ్ కుమార్ అన్న పసుపు జెండతో సిద్ధం జై టీడీపీ జై జై టీడీపీ జై జనసేన జై జై జనసేన జై చంద్రన్న జై జై చంద్రన్న జై పవనన్న జై జై పవనన్న జై విజయన్న బిఎన్ విజయ్ కుమార్ అన్న జై విజయన్న బిఎన్ విజయ్ కుమార్ అన్న జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం
ప్రగతిని గోరిన ఈ జననాయకుడు పరిపాలన విలువలు తెలిసిన సేవకుడు ప్రజాసేవ కొరకు తన జీవితము అంకితం రేపటి తరాల భవిత విజయన్నతో సాధ్యం సంతను తలపాడు అభివృద్ధికి సాక్ష్యం మార్పు కొరకు ఆరాటం ప్రజల కొరకు పోరాటం జై టీడీపీ జై జై టీడీపీ జై జనసేన జై జై జనసేన జై చంద్రన్న జై జై చంద్రన్న జై పవనన్న జై జై పవనన్న జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం సైకిల్ గుర్తుకే ఓటు విజయన్నదే ఈ సీటు చీమకుర్తి జనమంతా అభయమిచ్చి నడవంగా సంతను తలపాడు జనం తోడు ఉండంగా మత్తిపాడు ప్రజలంతా మద్దతునే తెలపంగా నాగులుప్పలపాడు నగారమోగించంగా తెలుగుదేశము జెండా ఎగిరే విజయ బాహుట బిఎన్ విజయన్నకు ఎదురే లేదంట గెలుపు ఖాయమంట జై టీడీపీ జై జై టీడీపీ జై జనసేన జై జై జనసేన జై చంద్రన్న జై జై చంద్రన్న జై పవనన్న జై జై పవనన్న జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం సైకిల్ గుర్తుకే ఓటు విజయన్నదే ఈ సీటు మహాలక్ష్మి పథకం మాడపిల్లలకు వరం ఇంటింటికి సురక్షిత మంచి నీటి పథకం యువగలం అవుతుంది యువతరముకు బలం అన్నదాత పథకం నిండెను రైతుల కంచం పూర్టు రిచ్ పథకంతో పేదల ధనికుల చేసే బీసీల రక్షణ చట్టాన్ని తెచ్చవాడు విజయన్నకే మన ఓటు జై టీడీపీ జై జై టీడీపీ జై జనసేన జై జై జనసేన జై చంద్రన్న జై జై చంద్రన్న జై పవనన్న జై జై పవనన్న జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం సైకిల్ గుర్తుకే ఓటు విజయన్నదే ఈ సీటు అరరర సంతను తలపాడులో జరిగే యుద్ధం బిఎన్ విజయ్ కుమారన్న నిరుపేదల నేస్తం సంతను తలపాడులో జరిగే యుద్ధం బిఎన్ విజయ్ కుమారన్న నిరుపేదల నేస్తం పదవులున్న లేకున్నా ప్రజల పక్షం బిఎన్ విజయ్ కుమారన్న పసుపు జెండతో సిద్ధం పదవులున్న లేకున్నా ప్రజల పక్షం బిఎన్ విజయ్ కుమారన్న పసుపు జెండతో సిద్ధం జై టీడీపీ జై జై టీడీపీ జై జనసేన జై జై జనసేన జై చంద్రన్న జై జై చంద్రన్న జై పవనన్న జై జై పవనన్న జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం సైకిల్ గుర్తుకే ఓటు విజయన్నదే ఈ సీటు పల్లెల ప్రగతిని గోరిన ఈ జననాయకుడు పరిపాలన విలువలు తెలిసిన సేవకుడు ప్రజాసేవ కొరకు తన జీవితము అంకితం రేపటి తరాల భవిత విజయన్నతో సాధ్యం సంతను కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో సంతనూతలపాడు మండలంలో దాపు 11,70,00,000 వర్కులు జరిగాయి. ఎన్ఆర్ఎస్జిఎస్లో సీసీ రోడ్లు డ్రైన్స్ 5 కోట్ల వర్క్స్ చేశారు. అవన్నీ కంప్లీట్ అయ్యాయి. డిఎంఎఫ్ గ్రాంట్లో ఒక 5 కోట్ల వర్క్స్ ఈరోజు చేస్తూ ఉన్నారు. దాని తర్వాత మైనపాడు నుంచి డొంక రోడ్ ఒకటి చేశారు. దాని తర్వాత హెల్త్ సెంటర్స్, పిఎంఏజీ ఇలాంటి అన్ని గ్రాంట్లలో 11,70,00,000 చేశారు. ఈ కాకుండా ఇతర గ్రాంట్లు అంటే ఆర్ఎన్బి రోడ్లు, ఇప్పుడు మన మైనంపాడికి వచ్చే రోడ్డు బాగాలేదనేది ఆర్ఎన్బి డిపార్ట్మెంట్లో టెండర్స్ కూడా పిలిచారు. అనేక అభివృద్ధి అటు ఆర్ఎన్బి రోడ్లు
అది 1,70,00,000. దాని తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కూడా కాలువలు గీలువలు తీయటంలో కూడా దగ్గర మన కాన్స్టిట్యూన్సీలో ఒక 3 కోట్ల రూపాయలు జంగిల్ క్లియరెన్స్ ఇతర పనులు చేశారు. నేను చెప్పేది ఏంటంటే వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం అనేక అభివృద్ధి పనులు ఈ సంవత్సరము 7 నెలల్లోనే అనేక అభివృద్ధి పనులు చేశాము. రాబోయే కాలంలో ఇంకా చేస్తాము. ఈ ఊరికి వస్తే ఈరోజు వస్తే రుద్రవరం గ్రామంలో 96 లక్షల పనులు జరిగాయి ఇప్పటి వరకు. దాని తర్వాత గ్రామంలో ఇప్పటి వరకు 1,35,00,000. 1,35,00,000 ఏదంటే ఎన్ఆర్జీ సీసీ రోడ్స్ 40 లక్షలు, డిఎంఎఫ్ గ్రాంట్లో 30 లక్షలు. దాని తర్వాత పొలం రోడ్డు మైనంపాడు టు ఆర్ఎల్పురం పొలం రోడ్డు 10 లక్షలు. దాని తర్వాత హెల్త్ సెంటర్కి 55 లక్షలు. ఇవన్నీ ఈ ఒక్క గ్రామానికే జరిగాయి. సో నేను చెప్పేది ఏంటిదంటే ఇటు పంచాయతీ రోడ్లు ససి రోడ్స్ కింద పంచాయతీ రోడ్స్ 10 కోట్లకు కూడా మన కాన్స్టిట్యున్సీకి వచ్చాయి. అనేక అభివృద్ధి పనులు అంటే రోడ్లు కాలువలు అన్నీ జరుగుతూ ఉన్నాయి. అదే కాకుండా సంక్షేమ మనందరికీ తెలిసిన ఫ్రీ బస్సు, దాని తర్వాత తల్లికి వందనము, దాని తర్వాత 3 గ్యాస్ కనెక్షన్లు, దాని తర్వాత పెన్షన్ వచ్చిన వెంటనే 4,000. ఇవన్నీ ఇటు సంక్షేమము ఇటు అభివృద్ధి పనులు చేస్తూ ఉన్నాం. రాబోయే కాలంలో కూడా అభివృద్ధి పనులు సంక్షేమాలు సమానంగా ముందుకు తీసుకొని వెళ్ళి పార్టీలు అతీతంగా ప్రతి మనిషికి ప్రతి పేదవాడికి అందే విధంగా తీసుకొని వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదే కాకుండా మన కాన్స్టిట్యున్సీలో సీఎం రిలీఫ్ ఫండ్లు కూడా చాలా ఇచ్చాము. ఇప్పుడు వరకు దాపు 8 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం 7 నెలల నుండి 8 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్లు ఇచ్చాము. రాబోయే కాలంలో కూడా ఇంకొక 200 చెట్లు ఉన్నాయి, అవి కూడా అతి త్వరలోనే ఇస్తామని సందర్భంగా తెలియజేస్తాము.